అమెరికా అండగా ఉందన్న ధైర్యమో ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేస్తున్నామనే ఉత్సాహమో కానీ భారత్ ను బెదిరించేలా పిచ్చి ప్రేలాపనలకు దిగాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్. భారత్ ను బెదిరించేందుకు తెగ ఆయాసపడ్డాడు. మరోసారి అనుభూతి చూపించి బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈసారి పాకిస్తాన్ దాడి చేస్తే భారత ఆర్మీ తట్టుకోలేదని ఒక పిచ్చి కామెంట్ పాస్ చేశాడు మునీర్. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ఇదే విధంగా ఆసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదిలిచ్చింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ నవనాడులను వాయించి ఓ మూలన పడేసింది. ఇప్పటికీ పాకిస్తాన్ కోలుకోలేదు. కానీ ఆపరేషన్ సింధూర్లో పై చేయి పాకిస్తాన్దే అని సిగ్గుసరం లేకుండా చెప్పుకొచ్చాడు ఆసిఫ్ మునీర్. పాకిస్తాన్లోని కాకుల్లో జరిగిన పాక్ మిలిటరీ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో ప్రసంగిస్తూ ఆసిఫ్ మునీర్ తన నోటికి అడ్డు అదుపు లేకుండా భారత్ను బెదిరించడానికి చాలా శ్రమ తీసుకున్నాడు. ఇప్పుడు పాక్ ఆర్మీ చాలా బలోపేతమైందని, ఈ దఫా పాక్ దాడి చేస్తే భారత్ తట్టుకోలేదని తెలిపాడు. పాక్ చేసే దాడులతో జరిగే ఆర్థిక నష్టాలను కూడా ఊహించుకోలేరని, తన ప్రేలాపనలకు అంతే లేదని నిరూపించాడు ఆసిఫ్ మునీర్. పాకిస్తాన్ సైన్య సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లుగా తెలిపిన ఆసిఫ్ మునీర్ మరోసారి అణ్వస్త్రాలను బూచిగా చూపించే ప్రయత్నం చేశారు. అణుశక్తి కలిగిన దేశాల మధ్య యుద్ధం అనేది తెలివి తక్కువ పనిగా కొత్త వచనాలు వల్లెవేశాడు. రెచ్చగొడితే భౌగోళిక పరిస్థితులు మారిపోతాయంటూ వ్యాఖ్యానించి పాకిస్తాన్తో భారత్ అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలని బెదిరింపు ధోరణితో ప్రసంగాన్ని కొనసాగించాడు ఆసిఫ్ మునీర్. పైగా అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం అగ్రిమెంట్ చేసుకుంటే అది భారత్కి మేలు అని జోకులు పేల్చాడు. Pakistan would respond much beyond the expectations of the initiators. With diminishing distinction between combat and communication zones, the reach and lethality of our weapon systems will shatter the misconceived immunity of India's geographic vastness. The deeply hurting retributive military and economic losses inflicted will be much beyond the imagination and calculations of the perpetrators of chaos and instability. I advise and firmly caution the Indian military leadership that there is no space for war in a nuclearized environment. Settle the core issues with Pakistan as per the international norms on the basis of equality and mutual respect. We will never be intimidated nor coerced by your rhetoric and shall respond decisively beyond proportions to even a minor provocation without any qualms. Pakistan would అమెరికా అండగా ఉందన్న ధైర్యమో ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేస్తామనే ఉత్సాహమో కానీ భారత్ ను బెదిరించేలా పిచ్చి ప్రేలాపనలకు దిగాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, పాక్ దాడి చేస్తే భారత ఆర్మీ తట్టుకోలేదంటూ పిచ్చి కామెంట్స్ పాస్ చేశారు. మరోసారి ఆసిఫ్ మునీర్ ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చంటారు? వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. అంటే లౌక్యంగా సున్నితంగా ఉన్న వాళ్ళను రెచ్చగొడితే ఏం జరుగుతుంది అన్నది భారతదేశం చూపించింది. సో పడుతున్నారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తాం, అణుబాంబులు ఉన్నాయని చెప్పేసి మా దగ్గర బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా దానికి రివర్స్ కౌంటర్ ఉంటుంది అన్నది పాకిస్తాన్కు గతంలో అర్థమైంది. ఇప్పుడు కూడా ఒకవైపు పాకిస్తాన్కు అష్టదిగ్బంధనం, ఇటు సింధు నది ట్రీటీ రద్దు చేసుకొని ఉన్నాం, భారత్ నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూయేషన్లో ఉంటుంది. ఇప్పటికే త్రివిధ దళాలకు పూర్తి ఫ్రీడమ్ కూడా ఇచ్చాం. మొన్న రాజ్నాథ్ సింగ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఖచ్చితంగా ఆర్మీ ఒకవేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే బార్డర్లో అడుగు పెట్టకుండానే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం, భౌగోళికంగా లేకుండా చేస్తామంటూ రాజ్నాథ్ సింగ్ ఆల్రెడీ ఇచ్చారు. ఆ తర్వాత ఇటు మిలిటరీ చీఫ్ కానీ అటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ ఇదే కామెంట్ చేయడం జరిగింది పాకిస్తాన్ విషయంలో. ఇప్పటికే అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం నడుస్తోంది. ఈ రోజు కూడా అంటే 48 గంటల సీజ్ ఫైర్ ని అయిపోయిన తర్వాత దాన్ని పొడిగించేటువంటి క్రమంలో పాకిస్తాన్ మిసైల్స్ అంటే రాకెట్ మిసైల్స్ దాడి చేసింది.
సో ఎయిర్ దాడి చేసింది. ఈ దాడిలో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు చనిపోవడం జరిగింది. సో అంతేకాదు ఇంకా 14 మంది సివిలియన్స్ కూడా గాయపడ్డారు. సో దీనికి సంబంధించి అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ కు తూటా తప్ప మాట తెలియదు. సో తూటాలతో సమాధానం చెప్పుద్ది. నాటోతో 40 ఏళ్లు కొట్లాడింది. అమెరికా సైన్యాన్నే గజగజ వణకిచ్చి తుపాకులు వదిలేసి పారిపోయేలాగా చేసినటువంటి చరిత్ర ఆఫ్ఘనిస్తాన్. అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ కు భారత్ మద్దతు ఉంది, భారత్తో కలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకపోయినా కానీ భారత్ ఇంటర్నల్ గా సపోర్ట్ ఉందన్న విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అమెరికా పాకిస్తాన్ ను రెచ్చగొడుతూ ఇటు భారత్ మీద ఇటు ఆఫ్ఘనిస్తాన్ మీద కామెంట్లు చేస్తోంది. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ఈరోజు ఆసిఫ్ మునీర్ ఆర్మీ పాసింగ్ అవుట్ పరేడ్ లో అక్కడ చేసినటువంటి కామెంట్స్ అంటే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని చెప్పేసి భారత్ను బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ గతంలో కూడా పెహల్గాం దాడి కంటే ముందు ఇట్లాంటి ప్రయత్నం చేసి కొన్ని పిచ్చి కుక్కల్ని పెహల్గాంకి తోలితే వాళ్ళు అటాక్ చేస్తే దాని తర్వాత మోడీకి చెప్పు అంటే ఆ మోడీ ఇచ్చినటువంటి రియాక్షన్ పాకిస్తాన్కే కాదు ప్రపంచం మొత్తం కూడా రీసౌండ్ వచ్చింది ఆపరేషన్ సింధూర్ ద్వారా. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆసిఫ్ మునీర్ అట్లాంటి న్యూక్లియర్ బాంబ్ ఉంది మా దగ్గర అని చెప్పేసి భారత్ను బెదిరించేటువంటి ప్రయత్నం ఇండైరెక్ట్ గా చేస్తున్నారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి 8 రోజుల పర్యటన భారత్ లో ఉన్నటువంటి టైంలోనే ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి జరగడం, ఆఫ్ఘనిస్తాన్ కూడా అంతే తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవ్వడం జరుగుతున్నటువంటి క్రమంలో ఆసిఫ్ మునీర్ చేసినటువంటి తెలియదక్కువ కామెంట్స్ భారత్ ను రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి. బట్ ఇప్పటికే భారత్ మాత్రం చాలా గట్టి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఏ మాత్రం ఖచ్చితంగా అంటే సైలెంట్ గా ఉన్నామని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇక మాటలతో సమాధానాలు ఉండయి. బార్డర్ లో టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కార్గిల్ లాంటి యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న బార్డర్ లోంచే మిసైల్స్ తో కొడితే, రాకెట్స్ తో కొడితే 9 ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమైపోయాయి. ఎయిర్ బేసులు ధ్వంసమైపోయినాయి. ఆ ఎయిర్ బేసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి, ఇప్పుడిప్పుడే రన్వేను పరీక్షలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ చేసినటువంటి కామెంట్, ఒకవేళ వాళ్ళ ధైర్యం కోసం మాట్లాడితే మాట్లాడుకోవచ్చేమో, ఆ దేశంలో వాళ్ళ పరువు పోకుండా జాగ్రత్త పడడానికి కోసం చేసేటువంటి కామెంట్స్ ని వాళ్ళు చూస్తారేమో కానీ ఆ దేశంలో కూడా వాళ్ళకు పరువు లేదు. ఎందుకంటే పిఓకేలో ప్రజలు తిరగబడుతున్నారు, అటు పాకిస్తాన్ లో కూడా ప్రజలు తిరుగుబాటు జెండా ఎగిరేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మెచ్చుకోలేనటువంటి పరిస్థితే కనిపిస్తోంది. అటు బెలూచిస్తాన్ పక్కలో బల్యం లాగా ఉంది. బెలూచిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీని చూస్తేనే చంపేసేటువంటి పరిస్థితి బెలూచిస్తాన్ నుంచి ఉంది. బెలూచిస్తాన్ లో నిధులు నిక్షేపాలు ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి దక్కేటువంటి పరిస్థితి లేదు అంటూ ఇప్పటికే వాళ్ళు తేల్చి చెప్తున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ ఉండనే ఉంది. సో ఓవరాల్ గా చూస్తే గనక ఎక్కడా కూడా పాకిస్తాన్ కు మద్దతు లేదు. అగ్రిమెంట్ లో పాకిస్తాన్ తో అగ్రిమెంట్ చేసుకున్నటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి సౌదీ అరేబియా కూడా ఈ రోజు పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సౌదీ అరేబియా కూడా వెళ్ళిపోయింది. నేపథ్యంలో ఆసిఫ్ మునీర్ వ్యాఖ్యలకు భారత్ ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా బదిలిస్తుందంటారు? అంటే ఏనుగెళ్తుంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. సో ఆసిఫ్ మునీర్ మాటల్ని భారత్ పెద్దగా పరిగణలోకి తీసుకొని అంత సీరియస్ రియాక్ట్ అవుతుందని చెప్పేసి మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ బాంబ్స్ ఉంటే మొన్న అఫ్కోర్స్ ప్రధానమంత్రి మోడీ కూడా ఒక మాట అన్నారు, మేమైనా దీపావళికి పేల్చుకోవడానికి ఉన్నామా, మా దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయని చెప్పేసి సరదాగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోదీ. సో అణుబాంబులు మా దగ్గర మేము దాచిపెట్టుకోవడానుకుంటామా, దీపావళి పేల్చుకుంటామా, మా దగ్గర కూడా ఉన్నాయి. అణుబాంబులతో బెదిరిస్తే భయపడేవాళ్ళు ఎవరు లేరు భారతదేశంలో. భారతదేశం ఖచ్చితంగా గట్టి కౌంటర్ వస్తుంది. అయితే పిఓకే గురించి మాట్లాడదాం, లేదంటే ఉగ్రవాదం గురించి మాట్లాడదాం. ఈ 2 అంశాలు తప్పితే ఇంకొక అడుగు ముందుకేసిన ఆపరేషన్ సింధూర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 2.0 చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రధాని మోడీ గతంలోనే హెచ్చరించారు. ప్రపంచ వేదికలపైన కూడా పాకిస్తాన్ ప్రధానికి షబాజ్ షరీఫ్ కి ఎట్లాంటి మర్యాదలు దక్కుతున్నాయో మనం కూడా చూస్తూనే ఉన్నాం. మెలోని వెనకాల నుండి నోరు మీద వేలేసుకొని నవ్వేటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్రంప్ ను పొగుడుతూ ఉంటే ఏదో భజన చేసినట్టు ఆయన భజన చేస్తూ ఉంటే ఈయన దానికి ఉబ్బి తబ్బిబైపోతున్నారు. అంటే ఒక సరి సమానం ఉన్నటువంటి వ్యక్తి పొగిడితే ఉండేటువంటి రాజసం వేరు, కుక్కలు పొగిడితే ఉండేటువంటి రాజసం వేరు. సో ట్రంప్ మాత్రం ప్రస్తుతానికి అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కుక్కలతో పొగిడించుకుంటున్నారు. సింహాలు పొగిడితే ఆయనకి ఏమైనా మేలు ఉంటుంది. అందుకే భారత్తో మిత్రత్వం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. భారత్తో డీల్ చేయడం కంటే కూడా భారత్ని కంట్రోల్ చేయడానికి ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారత్ను కంట్రోల్ చేసే అధికారం ట్రంప్కే కాదు, ప్రపంచంలో ఎవరికీ ఉండదు. భారత్ ఈరోజు బ్రిక్స్ లో ప్రధానమైనటువంటి కీలక భూమిక పోషిస్తోంది. ఖచ్చితంగా భారత్ తన అస్తిత్వం ఏంటో చూపిస్తుంది. అందుకే దేశీయ ఉత్పత్తుల్ని పెంచుతుంది. భారత్ మీద ఎన్ని రకాలుగా టారిఫ్లు వేసి ఆర్థికంగా దెబ్బతీయాలని చూసినా దాన్ని తట్టుకుంటూ ముందుకైతే వెళ్తోంది. ఎట్లాంటి యుద్ధాలు ఎదురైనా కానీ యుద్ధాలను జోలికి పోకుండా అంటే
వాటిని ఎట్లా కంట్రోల్ చేయగలిగేటువంటి శక్తి కూడా, అంటే కొన్ని సార్లు ఏమైతుందంటే కొన్ని వ్యూహాలు ఎట్లా ఉంటాయంటే ఒక దేశాన్ని యుద్ధంలోకి దింపి ఆర్థికంగా ఆ దేశాన్ని దెబ్బతీయాలన్నటువంటి కుట్రలు కొన్ని ప్రపంచంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్ విషయంలో, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఇజ్రాయెల్ విషయంలో, ఇరాన్ విషయంలో, రష్యా విషయంలో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇక యుద్ధమే తప్ప వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక సప్లై చైన్ సిస్టమ్, సప్లై అండ్ డిమాండ్ చైన్ సిస్టమ్, బిజినెస్ చైన్ సిస్టమ్ మొత్తం కూడా దెబ్బతింటా ఉంటారు. సో అట్లా విధంగా ఆర్థికంగా దెబ్బతీయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటిని కూడా భారతదేశం తిప్పికొడుతూ దేశీయ మార్కెట్ ని పెంచుతూ, దేశీయ ఉత్పత్తులు పెంచుతూ మన దగ్గరనే డిమాండ్ అండ్ సప్లై ఉండేలాగా ప్లాన్ చేస్తుంది భారతదేశం. ప్రపంచ దేశాలకు కూడా సప్లై చేసే విధంగా ముందుకెళ్తుంది. సో ఆసిఫ్ మునీర్ మాటల్ని భారత్ అంత సీరియస్ గా తీసుకొని రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సరదాగా చిన్నగా కామెంట్ చేసి వదిలేసేటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంటుంది. చిన్నపిల్లలు కూడా అదే విధంగా ఖండిస్తూ ఉంటారు. క్రికెటర్లను మనం చూసాం ఎట్లాంటి కామెంట్ చేశారు, ఏమేమి కామెంట్లు చేశారు. ఊరికే తల తిప్పినందుకే క్రికెటర్లు ఇచ్చినటువంటి కామెంట్ మనం చూసాం. 6 ఫ్లైట్లు మీ కుప్పగూలేమన్నందుకే ఆ ఫ్లైట్ ఎట్లా తిప్పారు అన్నది కూడా మనం చూసాం. సో అట్లాంటి సమాధానాలు పిల్లలతో ఇప్పించే సమాధానాలు ఉంటాయి తప్ప పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ, ప్రధాని కానీ ఏ కామెంట్ చేసినా ప్రధానమంత్రి మోడీ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు, అంత అవసరం కూడా లేదు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.